గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హెర్నియాకు చికిత్స రాకుండా జాగ్రత్తలు తెలుసుకుందాం. చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తి కడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే పొట్టలో చర్మం అడుగున ఏర్పడిన రంధ్రం పెద్దదైపోతూ సమస్య మరింత జటిలమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ తిత్తిలోకి చేరుకున్న పేగులకు రక్త ప్రసరణ అందక కుళ్ళిపోవచ్చు. ఇలా జరిగితే ఆ పేగులు సెప్టిక్ అవుతాయి. ఇన్ఫెక్షన్ పెరిగి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొంతమందిలో అయితే పేగుల పనితీరు తలకిందులై మలం ఆహారం కలిసిపోయి అవి వెళ్ళే మార్గాలు తారుమారవచ్చు. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. అలా జరగకుండా హెర్నియా లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హెర్నియా రాకుండా జాగ్రత్తలు. హెర్నియా రాకుండా ఉండాలంటే పొత్తి కడుపు మీద ఒత్తిడి పడే పనులకు దూరంగా ఉండాలి. అలాగే సర్జరీల కోసం అనుభవజ్ఞులైన వైద్యులనే సంప్రదించాలి. హెర్నియా రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు మరికొన్ని. సాధారణ ప్రసవం, సిజేరియన్ సర్జరీ తర్వాత తప్పనిసరిగా పొట్ట కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచుకోవాలి. దగ్గు తెప్పించే ధూమపానం మానేయాలి. పురుషులు ప్రోస్టేట్ గ్రంథి సమస్యలను సరిదిద్దుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు క్రమపద్ధతి పాటించాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే రుగ్మతల్ని అదుపు చేయాలి. ఈరోజు మనం హెర్నియాకు చికిత్స రాకుండా చేసే జాగ్రత్తలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.